ఇలాంటి ఒక దృశ్యం నా జీవితంలో ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైమ్ చూడడం. అది కూడా రియల్‌గా. నైట్ హోటల్‌లో రూమ్ తీసుకుందామని చెప్పాను కదా! లాస్ట్ షాట్‌లో. మార్నింగ్ ఎర్లీగా రెడీ అయిపోయి గిరి ప్రదక్షిణకైతే స్టార్ట్ అయ్యాము. ప్రదక్షిణ నడుచుకొని చేయాలని మాకు చాలా ఉండింది. అంత టైం లేదు. ఎవరు అడిగినా మినిమం 4-5 అవర్స్ అని చెప్తున్నారు. అంటే మాకు సేమ్ డే మళ్ళీ తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ ఉంది విజయవాడకి. అందుకే ఆటోలో చేసేసాము. మేము ఎప్పుడు వచ్చినా కంపల్సరీ గిరి ప్రదక్షిణ నడుచుకొని చేస్తాము. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం ఇలా అష్టలింగాలు దర్శించుకున్నాం. లో ఎప్పుడు చూసినా కంపల్సరీ మోక్ష మార్గం అయితే అస్సలు మిస్ అవ్వకూడదు అనుకునేదాన్ని. రోజు క్రౌడ్ చాలా ఉంది, అందుకే మిస్ చేయవలసి వచ్చింది. బయట నుంచే చూసి దండం పెట్టుకొని వచ్చేసాం. ఇది ఆది అరుణాచలం టెంపుల్. ఇదే ఓల్డ్ టెంపుల్ అంట. ఆటో అతను చెప్పారు. మా ఆటోలో చేసిన కంప్లీట్ అవడానికి 2 hours పట్టింది టైం. స్టార్టింగ్ లో అన్నాను కదా, నా జీవితంలో ఇంతవరకు చూడలేదు అని. బర్డ్స్ ఎంత బాగా ప్రదక్షిణ చేస్తున్నాయో టెంపుల్ చుట్టూ. ఒకసారి కాదు, చూడండి అలా చేస్తూనే ఉన్నాయి కంటిన్యూగా. హ్యాపీ అనిపించింది ఇది చూసి. అరుణాచలంలో అడుగు పెట్టాలి అంటే శివుడు ఆజ్ఞ ఉండాలి అంటారు. నేను ప్లానింగే చేసుకోకుండా అరుణాచలం అయితే వచ్చేసాము. టెన్షన్ కూడా ఉంది. తిరుపతి నుంచి మళ్ళీ ట్రైన్ ఉంది. తిరుపతిలో విష్ణునివాస్ వెళ్ళి అక్కడ లగేజ్ తీసుకొని అప్పుడు మనం ట్రైన్ ఎక్కాలి. నుంచి తిరుపతికి ఆఫ్టర్నూన్ ట్రైన్స్ ఏవి లేవు. మళ్ళీ ఈవినింగే ఉన్నాయి. బస్ లో వెళ్ళాలంటే మినిమం 5 hours జర్నీ. క్రౌడ్ కూడా చూడండి ఎలా ఉందో. ఇలాంటి క్రౌడ్ లో మాకు దర్శనం ఎప్పుడు అవుతుంది, మేము ఎప్పుడు వెళ్తామని చాలా టెన్షన్ పడ్డాం. బట్ అరుణాచలేశ్వరుని దయ వల్ల చాలా ఈజీగా అన్ని అయిపోయాయి టైం కి. బస్ లో తిరుపతికి వెళ్ళి అక్కడ నుంచి విష్ణునివాస్ లో లాకర్ లో లగేజ్ తీసుకొని టైం కి ట్రైన్ అయితే ఎక్కేసాం. ఒక్కసారి వస్తే మళ్ళీ రావాలనిపించే పుణ్యక్షేత్రం. సరే మళ్ళీ వస్తాము. నమస్తే.